హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే అసలు ప్రోమో చూసారు కదా. సో లేట్గా వీడియో చేయడానికి రీజన్ అయితే కొంచెం బిజీ ఉండడం వల్ల. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఏం జరుగుతుంది ఏమైపోతుంది అంటే నిజంగా ఎప్పుడో పెట్టాల్సిన టాస్క్లన్నీ తీసుకొచ్చి ఎండింగ్లో పెడుతున్నాడు బిగ్ బాస్. మరి ఎందుకు పెడుతున్నాడో అర్థం కావట్లేదు, ఎవరి కోసం పెడుతున్నాడో అర్థం కావట్లేదు. సో మొత్తానికైతే ఇంకా ఓట్ అప్పీల్ కోసం అయితే జరుగుతుంది కదా, ఓట్ అప్పీల్ కోసం టాస్క్లు అయితే నడుస్తుంది. సో దాంట్లో చివరి అవకాశంగా మన నిఖిల్కి ఆ ఛాన్స్ వస్తుంది, ఓట్ అప్పీల్ చేసుకుంటాడు. అండ్ ఓట్ అప్పీల్ ఆయనే లాస్ట్, ఇంకా వేరే వాళ్ళకి ఛాన్స్ లేదు. సో బిగ్ బాస్ డైరెక్ట్గా అనౌన్స్ చేస్తాడు ఎవరికి, ముగ్గురిట్లలో ఒక్కరికని, రోహిణి అండ్ నిఖిల్, గౌతమ్. సో ఈ ముగ్గురికి ఓట్ అప్పీల్ అనేది రాలేదు కాబట్టి ఈ ముగ్గురులో కంటెండర్ టాస్క్ అనేది పెడతాడు. అండ్ ఒక దాంట్లో ఏంటంటే సింపుల్గా ఒక టాస్క్ పెడతాడు, అది కేక్ ఇచ్చేసి దాని మీద 8 పెట్టి, సో ఒక కార్డు ఉంటుంది కదా, ఆ కార్డు తోటి కొంచెం అది కింద పడుతుంది, ఎవరి చేతిలో పడుతుందో వాళ్ళు అవుట్ అనమాట. సో అలా రోహిణి అయితే అవుట్ అయింది. సో రోహిణి అవుట్ అయింది. తర్వాత వీళ్ళిద్దరు నిఖిల్ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరు ఉన్నారు. అస్సలు మామూలు కాదు ఈ టాస్క్. ఆల్మోస్ట్ సీజన్ 7 విన్నర్కి హైప్ ఇచ్చే అంత రేంజ్లో జరిగిన ఓటింగ్ ఈ టాస్క్ అనమాట. రంగు పడుద్ది టాస్క్ అయితే మామూలుగా లేదు, ఓ రేంజ్లో ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఆ టాస్క్ గురించి మాట్లాడదాం, నిఖిల్ వర్సెస్ గౌతమ్. సో ఇక్కడ నిఖిల్ వర్సెస్ గౌతమ్ అనేది బిగ్ బాస్ భలే డిజైన్ చేశాడరా అనిపించవచ్చు. బట్ ఏంటంటే ఈ టైంలో ఎందుకు ఈ బాగా హిట్ అయినాయి అండ్ బాగా వర్కౌట్ అయినాయి, విన్నర్స్కి బాగా వర్కౌట్ అయిన టాస్క్లు అనమాట. సో ఈ టాస్క్లన్నీ ముందు పెడితే కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. ఎందుకంటే ఈసారి షో మీద బీభత్సమైన సర్దుకొని వెళ్ళిపోయే స్టేజ్కి తీసుకొచ్చారనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ టాస్క్లు పెట్టి రచ్చ చేయడం అనేది మరి బిగ్ బాస్కి ఏ విధంగా అనిపిస్తుందో. బట్ ఈ టాస్క్ని అయితే ఇరగదీసేస్తాడు, ఇంకా కంప్లీట్గా ఇద్దరు కొట్టుకున్నట్టే ఉంటుంది అనమాట. సో ఇంకా గౌతమ్ వర్సెస్ నిఖిల్ వీళ్ళిద్దరికి ఒక వైట్ టీషర్ట్లు ఇస్తారు, ఒక వైట్ టీషర్ట్ ఇచ్చి ఒక సర్కిల్ గీసేసి ఆయనకు ఒక కలర్ ఈయనకు ఒక కలర్, రెడ్ కలర్ బ్లూ కలర్ అని చెప్పేసి ఈ 2 కలర్స్ ఇచ్చేసి ఎవరి టీషర్ట్ మీద తక్కువ రంగు ఉంటుందో వాళ్ళు విన్నర్స్. సో ఈ విధంగా క్లియర్గా ఇద్దరు గట్టిగా తగ్గాఫార్ ఆడారు, మామూలు కాదు, ఓ రేంజ్లో ఆడారు, బీవచ్చంగా కాదు భీకరంగా ఆడారు. సో దీంట్లో కూడా 3 రౌండ్లు ఉండే, ఆ 3 రౌండ్లలో సో 3 రౌండ్లు ఉంటే 3 రౌండ్లలో కూడా నిఖిలే గెలిచాడంట. సో వీరోచితంగా అంటారు కదా, వీరోచితంగా పోరాడి గెలిచాడు. అలాగే అంతే టఫ్ ఫైట్ ఇచ్చింది కూడా గౌతమ్ కృష్ణ. సో ఇది సేమ్ గౌతమ్ కృష్ణ ఈ టాస్క్ ఆడాడు, అండ్ సందీప్ మాస్టరు అండ్ మన ఎవరు పల్లవి ప్రశాంత్, ఈ ముగ్గురు ఆడిన టాస్క్ భీకరంగా హైప్ అయిన టాస్క్ అనమాట. సో దీంట్లో ఫిజికల్గా ఆడకూడదు అన్నట్టు కాదు, ఇక కొట్టుకుంటారా అన్నట్టు వదిలేసినట్టే ఉంటుంది. సో ఈ టాస్క్లో మాత్రం మామూలు కాదు, ఇరగదీసేశారు ఇద్దరికి కూడా. నిఖిల్ విన్నర్ అయి ఉండొచ్చు, బట్ అయినా కూడా తగ్గాఫార్ ఇచ్చాడు. ఆయన నిఖిల్కి గట్టి పోటీ ఎవరన్నా ఉన్నారు అని అంటే అది క్లియర్ కట్గా ఎవరు కాదు, సో గౌతమ్ కృష్ణ అనేది క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇక్కడ లొల్లి ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, సో ఫిజికల్గా అవ్వడం అనేది కామన్. ఇప్పుడు మనము ఇద్దరు పెట్టుకొని ఏది చేసినా, ఇప్పుడు అమ్మాయి ఉందనుకోండి అది డిఫరెంట్ వేలో ఆడతారు గేమ్ అనేది. సో ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు ఉండేసరికి భీకరంగా కొట్టుకుంటారు. ఇప్పుడు ఎవరైనా లాగడం, పెట్టడం, కింద పడేయడం ఇవన్నీ కామన్గా జరుగుతాయి. ఇది టాస్క్ పరంగానే జరుగుతాయి. సో ఎవరు కావాల్సుకొని ఇంటెన్షనల్గా కొట్టాలి, కావాల్సుకొని ఇంటెన్షనల్గా చేయాలి అనేది ఎవరికి ఉండదు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే, సో నిఖిల్ చెప్తాడు, అరే నువ్వు కొట్టావురా, ఇది కొట్టడం కరెక్ట్ కాదు అని అంటే, లేదు మచ్చా నేను ఇలా నీకు రుద్దాలనుకున్నాను, నువ్వు దానికి కొట్టానని చెప్పేసి అనకు అని అంటే, అట్లా కాదు అని చెప్పేసి నువ్వు కావాల్సుకొని చేస్తావురా, నువ్వు కొట్టాలంటే, అరే ఇన్ని కెమెరాస్ ఉన్నప్పుడు కూడా ఎవరైనా సింపుల్ థింగ్, ఎవరైనా కావాల్సుకొని కొడతారా? సో ఇన్ని కెమెరాలు చూస్తున్నాయి, ఇంత సిచ్యువేషన్స్ అవుతున్నాయి, ప్రతిసారి నాగార్జున గారు వచ్చేసి రచ్చ చేస్తున్నాడు అనేది క్లియర్గా అర్థమైపోయినప్పుడు గౌతమ్ ఈ విషయాన్ని అంత బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏముంది? అంత కొట్టి దాన్ని నెగిటివ్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా గౌతమ్కి ఉండదు. ఎందుకంటే ఇదే సిచ్యువేషన్ లాస్ట్ టాస్క్లో జరిగినప్పుడు కూడా సందీప్ మాస్టర్ సేమ్ ఇదే, అసలు గేమ్ స్టార్ట్ కాకముందుకే ఇట్లా నెట్టేశాడు, నన్ను బయటికి నెట్టేస్తే నేను కావాల్సుకొని అది చేశారు, తీసుకొచ్చారు, అతను కూడా వెళ్ళిపోయాడు అని చెప్పేసి చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. అంటే టీషర్ట్ కలర్ అంటడం కాదు, మనల్ని ముందే బయటకు వచ్చేసాడు అనమాట. సో అప్పుడు జరిగిన సిచ్యువేషన్ సినారియో అదే. సో దాన్ని కావాల్సుకొని నువ్వు నా చెంప మీద కొట్టావు, నన్ను ఇక్కడ కొట్టావు అని చెప్పేసి అనడం అనేది అప్పుడు పెద్ద హైప్ వచ్చింది పల్లవి ప్రశాంత్కు. ఇప్పుడు కూడా సేమ్ అదే ప్యాటర్న్లో సో గౌతమ్ని నిఖిల్ అనడం అంటే నువ్వు కొట్టావు అని అంటే అది నిజంగా కొట్టింది కాదు. ఎందుకంటే
ఇప్పుడు నిఖిల్ ఆల్రెడీ కాలు పట్టుకొని లాక్కుంటూ వెళ్తున్నాడు గౌతమ్ని, అది క్లియర్గా అందరికీ అర్థమవుతుంది కదా. సో లాక్కుంటూ వెళ్తున్నప్పుడు మరి అది ఫిజికలే కదా, నువ్వు లాక్కుంటూ గుంజుకెళ్ళడం అనేది మామూలు విషయం కదా, కిందంతా రాసుకుపోతుంది కదా. సో నువ్వు పైన ఇప్పుడు తను ఈయన పైన ఉన్నాడు, ఈయన ఆయన పైన ఉన్నాడు. సో ఇద్దరు గట్టిగా ఆడినప్పుడు ఎట్లుంటుంది, కలర్స్ పూసుకోవడం అదంతా కామనే, కొట్టుకున్నట్టే ఉంటుంది అది టాస్క్. సో నువ్వు కావాల్సుకొనే కొట్టావు అని చెప్పేసి ఎలిగేషన్ చేయడం అనేది కంప్లీట్గా వరస్ట్ థింగ్ అనమాట. సో గౌతమ్ కృష్ణకి ఇది బాగా హైప్ వచ్చే ఎపిసోడ్ అవుతుంది. ఎవరు ఎన్ని అనుకున్నా కూడా చాలామంది దీన్ని చాలా కూల్గా డీల్ చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అక్కడ ఇంకా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నప్పుడు పో బే అన్నాడు. సో పో బే అనడం ఏంది, అసలు ఏం మాట్లాడుతున్నాడు, ఏమన్నంటే మాట అంటే వీళ్ళకు ఒక అలసుగా అయిపోయింది అనమాట. నోరెత్తకుండా డైరెక్ట్గా లాంగ్వేజ్ ప్రాబ్లం కదా అని, ఈ లాంగ్వేజ్ ప్రాబ్లంకి కొంచెం మాట్లాడు. ఇప్పుడు లాస్ట్ మొన్న జరిగిన దాంట్లో ఈ గౌతమ్ నామినేషన్ అప్పుడు మాట్లాడుతున్నప్పుడు, హీటెడ్ ఆర్గ్యుమెంట్లు మాట్లాడుతున్నప్పుడు ఇది చాలామందికి తప్పుగా అనిపించవచ్చు, మూసుకొని కూసో అన్నాడు. సో మూసుకొని కూసో అన్నప్పుడు పెద్ద తప్పులాగా కనిపించిన నీకు ఈరోజు పోబే అనడం అనేది మరి తప్పెట్లా కాదో నాకు అర్థం కావట్లేదు. సో ఆ రేంజ్లో నోరు జారినప్పుడు మరి హౌస్మేట్స్ అందరికీ ఈ వీళ్ళ టీం అయితే ఏదైతుందో రోహిణి ఉంది, వాళ్ళకి పచ్చిగా అచ్చ తెలుగు వస్తుంది కదా, పచ్చిగాను అచ్చ తెలుగు కూడా వస్తుంది కదా, అంటే పచ్చిగా మీన్స్ అంటే బూతులు కదా అయ్యే, అందుకనే పచ్చిగా అన్నాను అనమాట. సో అవినాష్కి తెలియదా, నువ్వు మూసుకొని కూర్చోరు అన్నప్పుడు తప్పు అని క్వశ్చన్ చేసినప్పుడు తప్పురా అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఇప్పుడు ఎక్కడ పోయింది? ఈ ఇంత హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు కొంచెమన్నా ఆలోచించకుండా ఎలా ముందుకెళ్తారు? మూసుకొని కూర్చో అన్నందుకు అన్నది, దానికి ముందేం జరిగింది, నాకు మూడు లేదురా అంటే నువ్వు మూడు లేదురా అన్నందుకు వెంటనే మూసుకొని కూర్చో అన్నాడు. తప్పేముంది దాంట్లో? అది తప్పు కాదు అని చెప్పేసి చాలామంది ఆర్గ్యుమెంట్ చేశారు కదా, అదే పెద్ద తప్పు అని భూతద్దంలో పెట్టి చూపించిన పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఎక్కడ పోయింది పోపే అనడం అనేది? అది ఎలాంటి వర్డ్ అనేది కొంచెం ఆలోచించుకోవాలి కదా. సో దానికి ఆర్గ్యుమెంట్ చేస్తుంటే నువ్వు అలా ఎలా అంటావు, నువ్వు మొన్న అన్నదానికి నువ్వు ఇంత స్ట్రీన్ చేస్తుంటేనంటే ఇక్కడ ప్రేరణ మధ్యలోకి వచ్చేసి అరవకు మూసుకో అన్నట్టుది. ఏం మాట్లాడుతుంది అసలు? కొంచెమన్నా సెన్స్ అని ఉండాలి. అసలు నోరు వేసుకొని పడిపోవడం ఒక్కడే తెలిసింది. గౌతమ్ అక్కడ డిఫెన్సింగ్ అనేది చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇది నా పర్సనల్, ఇది గేమ్ కాదు, నోరు మూసుకొని ఉండని చెప్పడం. సో గట్టిగా గూబ పగలగొట్టినట్టుగా చెప్తాడనమాట. సో ఆ సిచ్యువేషన్ అంత జరుగుతున్నప్పుడు కూడా ఇక్కడ జరుగుతుంటే ఎవరైనా కావాలని కొడతారా మచ్చా అని అంటే, లేదురా నువ్వు కావాలనే కొడతావు, నువ్వు కొడతావు ఖచ్చితంగా అని అన్నాడు చూడు. ఇది అస్సలు మామూలు కాదు. ఆయనకి ఎంత లోపల ఉందో, ఆయన ఎంత గొప్ప వ్యక్తిని ఇప్పుడు విన్నర్ని చేసేసేయండి, ఎవ్వడు తప్పనట్లేదు. మీకు నచ్చినోని మీరు విన్నర్ని చేస్తారా, అది తప్ప అనిపించట్లేదు. బట్ ఏంటంటే ఆ రేంజ్లో లేపుతున్నారు చూడండి. అది మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, మీరు మాట్లాడిన కామెంట్స్కి చెప్తున్నాను నేను ఇదంతా. సో ఆ రేంజ్లో మీరు వేసుకుంటున్నారు కదా, ఆ రేంజ్లో ఉంది కదా. సో మీ ఓటికి సపోర్ట్ చేస్తే మీ ఓటికి పిఆర్ కాదు, పక్కనోటికి సపోర్ట్ చేస్తే మాత్రం వాడికి పిఆర్ అని మాట్లాడతారు. సో ఇక్కడ జరిగింది ఏంది, ఇంటెన్షనల్గా నువ్వు కొడతావురా అని అంటే అది ఎలా కొడతాడు అసలు? ఏ విధంగా? నీ మనసులో ఏముంది? నువ్వు లోపల ఏదో పెట్టుకొని బయటికి నవ్వుతూ మాట్లాడుతున్నట్టుంది కదా, ఆ రచ్చ అనేది క్రియేట్ చేస్తున్నట్టుంది కదా, అది కొంచెం ఆలోచించాల్సింది కదా. సో అదైతే 100% తప్పు. దీన్ని హౌస్మేట్స్ మరి ఎలా రియాక్ట్ అవుతారు ఏందో తెలియదు, కానీ ఈరోజు ఎపిసోడ్ అయితే ఎరగదీస్తారు. అండ్ ప్రదీప్ మాచిరాజు హౌస్లోకి రాబోతున్నాడు, అండ్ మన ఓంకార్ అన్నయ్య కూడా హౌస్లోకి రాబోతున్నాడు. అండ్ ఇది మన ఏమంటారు, కొత్త షో ఒకటి జరుగుతుంది కదా, ఆ లవ్ జోడీ ఏదో ఉంది కదా, ఇస్మార్ట్ జోడీ ఉంది కదా, ఇస్మార్ట్ జోడీ 3 రాబోతుంది, దాని ప్రమోషన్ కోసం వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో గుడ్ న్యూస్ కూడా ఒకటి ఉంది. అదేంటో కాదు, మన ఎవరు ప్రేరణని సెలెక్ట్ చేస్తున్నాము, మీ కపుల్ని సెలెక్ట్ చేస్తున్నాము అని చెప్పేసి కూడా అక్కడే ఉంటారు, ఆమె కూడా ఓకే చెప్తుంది. సో మొత్తానికైతే ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు. సో ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ సినారియో ఏంటంటే కంప్లీట్గా అక్కడ గౌతమ్ ఇంత చిన్నదాన్ని చేస్తే ఇంత పెద్దగా చూపించిన రివ్యూవర్స్ కానీ, ఇంత పెద్దగా చూపించిన ఆ పిఆర్ టీములు కానీ, క్లిప్పులు కట్ చేసేసిన పెద్ద పెద్ద పిఆర్ టీములు అయినా రివ్యూవర్స్ కానీ ఇది పెద్ద తప్పు కాదంట. సో ఇది తప్పు కాదని ఏ విధంగా మాట్లాడతారు? సో ఖచ్చితంగా 100కి 200% తప్పు. ఇది నిఖిల్కి ఎంత పెద్ద డిజాస్టర్ అంటే అంత పెద్ద డిజాస్టర్. ఎందుకంటే వీకెండ్లో ఎవరు అడగరు. సో గుర్తుపెట్టుకోండి, వీకెండ్లో అడిగేంత పెద్ద అదేం కాదు, భూతం కాదు అది వాళ్ళకు. సో ఆ విధంగా కొంచెం ఆలోచించుకోండి. సో ఎవరు ఏంటి, ఎవరు ఏమైపోతుంది, అసలు పక్కనోడు మాట్లాడితేనేమో ప్రతిదీ తప్పే, ఎదుటోడు మాట్లాడితే మాత్రం అసలు తప్పులే ఉండవు. ఎంత పెద్ద తప్పు చేసినా కూడా తప్పులే కనిపించవు. ఈవెన్ రివ్యూవర్స్ అవని, ఈవెన్ పిఆర్ టీంలో అవని, ఈవెన్ ఆడియన్స్ కూడా అవని, వాళ్ళ ఫ్యాన్స్ ఎలా ఉన్నారంటే మెంటల్ ఎక్కువ ఉన్నారనమాట.
సో ఈ విధంగా ఆలోచించుకోండి. ఈ విషయంలో ఎవరు ఎన్ని అనుకున్నా సో గౌతమ్ ఇస్ ద బెస్ట్ అనుకోవచ్చు. అక్కడ జరిగిన సిచ్యువేషన్కి, అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్కి హౌస్ మేట్స్ అందరూ మళ్ళీ ఇంకా గ్రూప్ గేమ్లు ఆడడం ఏంటారు, టాప్ 7కి వచ్చినాక కూడా ఇంకా గ్రూప్ గేమ్లు ఆడడం అనేది ఫస్ట్ పార్ట్ అనమాట బిగ్ బాస్లో. సో ఈసారి ఆల్రెడీ సీజన్ ఎత్తిపోయింది, అది అందరికీ తెలిసిందే, ఇంకా చేసేది ఏమీ లేదు కదా. సో ఇలాగ నడుస్తుంది అనమాట గ్రూప్లో. అప్పుడు కూడా నడుస్తూనే ఉన్నదంటే నడుస్తూనే ఉంది అన్నట్టుగా ఉంది. సో మీకేమనిపించింది, ఎవరు కరెక్ట్ ఎవరు ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయ్యేది మర్చిపోద్దు. అండ్